స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. స్వామి, ఈ రోజైతే శబరిమలలో అన్నదాన మండపం ఎక్కడ ఉంది, విరి ఎక్కడ ఉంది, అదే విధంగా ప్రసాద కౌంటర్, సివిల్ దర్శనం ఎక్కడ చేసుకుంటే త్వరగా అవుతుందని చెప్పేసి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం స్వామి. ప్రజెంట్ అయితే అన్నదాన మండపం దగ్గర ఉన్నాం స్వామి. ఈ అన్నదాన మండపం అనేది మాల్కాపురం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ అన్నదాన మండపం పైన విరి అని ఉంటుంది స్వామి. పైన కనిపిస్తుంది కదా విరి అని. విరికి అయితే మనం స్టే అవ్వడానికి అండి ఒక రోజు 2 days ఉండాలనుకున్న స్వాములు అయితే ఇక్కడ విరిలో ఉండొచ్చు. రూములు దొరకకపోతే పర్ హెడ్ అయితే 50 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ నుండి మనం లైన్ కడితే అన్నదాన మండపానికి మనం వెళ్తాము. ఒక లైన్ చూస్తున్నారు కదండి, ఆలయనే స్వామి. ఇక్కడ నుంచి టోకెన్ ఇచ్చేస్తారు మనకి. ఉదయం పూట అయితే నాస్తా కింద గంజి పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మళ్ళీ రాత్రికి వచ్చేసరికి టిఫిన్ పెడతారు స్వామి. ఈ పైన విరి ఉంటుంది స్వామి. ఈ విరి అనేది మనకి స్టే అవడానికి అయితే ఉంటుంది. అలాగే అన్నదాన మండపంకు ఎదురుగా మనకి ఇక్కడ కౌంటర్ ఉంది, అప్పం అర్వన్ కౌంటర్. అప్పం అర్వన్ కౌంటర్ ఇదండి. ఇక్కడ మనకు ప్రసాదం అయితే తీసుకోవచ్చు దర్శనం అయిన తన వెంటనే. మాల్కాపురం అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదండి. ఇక మాల్కాపురం అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ స్వామి. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదాన మండపం ఉంటుంది. అన్నదాన మండపం ఎదురుగా అప్పం అర్వన్ కౌంటర్ కూడా ఉంటుంది స్వామి. ఇక్కడ మీకు గ్రిల్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా స్వామి. ఈ గ్రిల్స్ లో కనిపిస్తుంది మొత్తం అంతా సివిల్ లైన్ సంబంధించింది. సివిల్ లైన్ వచ్చిన స్వాములు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి లైన్ కట్టాలి. అప్పుడే మీకు సివిల్ లైన్ లోకి దర్శనం అవుతుంది. అయితే దీనికి తగ్గట్టుగా బాత్రూమ్స్ కూడా పక్కన ఉన్నాయి స్వామి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా అయితే అన్నదాన ప్రసాదం అయితే తీసుకోండి. అయితే మనకి విరికి ఎలా వెళ్ళాలో చాలా మంది అయ్యప్ప స్వాములకు తెలియ స్వామి. ఇది అన్నదాన మండపం ఉంది కదా, దానికి మన రైట్ సైడ్ లోని చిన్న అప్పు ఉంటది. అలా పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి స్వామి. లెఫ్ట్ సైడ్ తిరిగిన వెంటనే మనకి ఇక్కడ టాయిలెట్స్ అని చెప్పేసి ఉంది, టాయిలెట్ బ్లాక్ అని చెప్పేసి షవర్ బాత్ కూడా ఉంటది. మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగాలంటే మనకి విరికి దారి ఉంటది. విరిలో స్టే అయిన వాళ్ళైతే ఈ బాత్రూమ్స్ అయితే వాడుకుంటారండి. పర్ హెడ్ అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. విరి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇలాగే పెద్ద హాల్ ఉంటుంది స్వామి. మనం స్టే అవ్వడానికి ఒక చాప్ ఇస్తారు. ఆ చాప్ మీద మనం ఉండడమే, పడుకోవడమే. చూస్తున్నారు కదా, ఇదిగా పెద్ద హాల్ ఉంటుంది స్వామి. కరెక్ట్ అడ్రస్ అనేది మాల్కాపురం టెంపుల్ కనిపిస్తుంది కదా స్వామి, దాని బ్యాక్ సైడ్ స్వామి. కరెక్ట్గా ఇది పైనుంచి తీసాను. అదే విధంగా శివులు వాళ్ళు ఎలాగొచ్చి దర్శనం చేసుకోవాలో అది కూడా చూపిస్తాను స్వామి. అంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే హైపై పాయింట్స్ ఉంటాయి స్వామి కామెంట్ పక్కన. ఆ హైపై పాయింట్ ఇచ్చారంటే వీడియో అనేది ముందుకు వెళ్తుంది స్వామి. ఇది శివులు వాళ్ళు వెళ్ళే లైన్ స్వామి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. కానీ ఈరోజు మార్నింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాత్రి టెంపుల్ అనేది 3 గంటలు క్లోజ్ అయి ఉంటుంది కదా స్వామి. దానివల్ల మనకి ఉదయం పూట ఎక్కువగా రష్ కనిపిస్తుంది. ఇది శివులు వాళ్ళు ఉన్న షెడ్ స్వామి. ఇది వీళ్ళకి దర్శనం అయ్యేసరికి మ్యాక్సిమం అయితే 1-2 hours అయితే పడుతుంది ఇప్పుడు ప్రజెంట్. అంతగా భక్తుల రద్దీ అనేది నార్మల్గానే ఉంది. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. ఇంకా వీడియోస్ అయితే పెడుతుంటాను స్వామి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా శబరిమల గురించి పెడుతూనే ఉంటాను. స్వామియే శరణమయ్యప్ప.